jungle. కొత్త రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళకైతే గుడ్ న్యూస్. చాలా మంది ఈ లేబర్ కార్డు అప్లై చేసుకోవాలని అనుకుంటారు, కానీ చాలా మంది లేబర్ కార్డు అప్లై అయితే చేసుకోరు. ఈ లేబర్ కార్డు అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర రేషన్ కార్డు కంపల్సరీ. ఎందుకనంటే రీసెంట్గా చాలా మందికి కొత్త రేషన్ కార్డు అయితే రావడం అయితే జరిగింది. మీకు లేబర్ కార్డు గనక ఉన్నట్లయితే లాభాలేంది. ఈ లేబర్ కార్డు అప్లై చేయాలనంటే ఈ శ్రమ్ కార్డు ఉండాలా, ఈ శ్రమ్ కార్డు లేకున్నా అప్లికేషన్ చేసుకోవచ్చా, అదేవిధంగా ఈ లేబర్ కార్డు యొక్క బెనిఫిట్స్ ఏంది, ఈ లేబర్ కార్డు అప్లికేషన్ చేయాలి అని అంటే రేషన్ కార్డులో క్యాండిడేట్ ఉండాలా, క్యాండిడేట్ లేకున్నా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చా, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే లేబర్ కార్డ్ అప్లికేషన్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఈ శ్రమ్ కార్డ్ అయితే 100% అయితే ఉండాలి. ఈ శ్రమ్ కార్డ్ ఉంటేనే మీకు క్లెయిమ్ చేసేటప్పుడు ఈ అమౌంట్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. చాలా మంది ఈ శ్రమ్ కార్డులో అగ్రికల్చర్ లేబర్, లేదంటే ఎలక్ట్రీషియన్, లేదంటే డ్రైవర్, ఇలా మీకు నచ్చిన ఆప్షన్ అయితే తీసుకున్నారు. కానీ లేబర్ కార్డు ఖచ్చితంగా మీకు ఎవరికైనా సరే లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ శ్రమ్ కార్డులో లేబర్ డిపార్ట్మెంట్ అని ఉంటేనే మీకు అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ శ్రమ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ కార్డ్ అయితే అప్డేట్ అయితే చేయించుకోండి. మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి లేబర్ కార్డుకి అప్లికేషన్ చేసుకున్నాము, ఈ శ్రమ్ కార్డులో అగ్రికల్చర్ లేబర్ అని కాకుండా డిపార్ట్మెంట్ లేబర్ అని పెట్టమని చెప్పండి, లేకుంటే కూలీ అని పెట్టమనండి. వాళ్ళైతే మీ అప్లికేషన్ ఓకే చేసి మీకు ఈ శ్రమ్ కార్డ్ అనేది కొత్తగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ లేబర్ కార్డు అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి. ఆ రేషన్ కార్డులో ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారో, ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఉండాలి. మీరు ఎవరి పేరు మీద అయితే ఈ లేబర్ కార్డు తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంటు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ లేబర్ కార్డుకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ లేబర్ కార్డు యొక్క బెనిఫిట్స్ ఏంది అని అంటే మీ కూతురు యొక్క పెళ్లి చేసినట్లయితే మీకు 30,000 రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీ కూతురు డెలివరీ అయినట్లయితే కూడా 30,000 రూపాయలు కూడా ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ కార్డు తీసుకొని ప్రమాదం వల్ల మరణించినట్లయితే వాళ్ళకి 6 లక్షల రూపాయలు రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు నార్మల్గా చనిపోయిన 1,30,000 రూపాయలు అనేది ఈ లేబర్ కార్డు వల్ల రావడం అయితే జరుగుతుంది. ఈ అమౌంట్ ఒక్కసారి పే చేస్తే 5 ఇయర్స్ వరకు మీరు ఎవరికి ఎటువంటి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఈ లేబర్ కార్డు చాలా రోజుల నుంచి అప్లై చేద్దామని 4-5 ఇయర్స్ నుంచి కూడా అనుకుంటా ఉంటారు, కానీ అప్లికేషన్ అయితే చేసుకోరు. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలోని లేబర్ ఆఫీస్లో కానీ మీ సేవలో కానీ ఈ లేబర్ కార్డు కోసం అప్లికేషన్ అయితే చేయండి. అయితే మీరు ఇదివరకు వేరే రేషన్ కార్డులో ఉండి లేబర్ కార్డు అప్లికేషన్ చేసిన వాళ్ళు మీరు ఆన్లైన్లో అప్డేట్ అయితే చేసుకోండి. ఈ లేబర్ కార్డుకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఈ లేబర్ కార్డు అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, మీరు ఈ క్లెయిమ్ ఏ విధంగా చేయాలి, ఇలాంటి విషయాల గురించి కూడా మన ఛానల్లో ఇదివరకే వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఆ వీడియోస్ ఓపెన్ చేసి అయితే వీడియోస్ అయితే చూడండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, ఆన్లైన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.